హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఈ దినం వాక్యం మనం చదువుకుందాం. Proverbs chapter 3 verses 5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. తెలుగులో చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని చెప్పి వాక్య భాగం ద్వారా తెలియపరుస్తాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు ఏం చేయాలి? యెహోవా దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలన్నమాట. నీవు దేవుని యందు నమ్మిక ఉంచకపోతే నీ జీవితంలో ఏ కార్యములు జరగవు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. అనేక మంది ఏమనుకుంటుంటారంటే తాము జీవించాలంటే ఏమనుకుంటుంటారు? నా దగ్గర డబ్బు ఉంటే చాలు. తాము జీవించాలనుకుంటే నా దగ్గర బంగ్లా ఉంటే చాలు, నా దగ్గర ఆస్తులు ఉంటే చాలు, నేను సుఖంగా జీవించగలను, నేను సంతోషంగా జీవించగలను, ఆనందంగా జీవించగలను అని చెప్పి అందరు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది డబ్బు కాదు. కానీ నీ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీకు నిజమైన సుఖము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము నీకు కలుగుతుంది. ఎన్నో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా అవి నీకు నిత్య జీవాన్ని తీసుకురాలేవు. ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ కూడా అవి నీకు మంచి ఆరోగ్యాన్ని తీసుకురాలేవు. నీ ఇంట్లో ఒక పెద్ద మంచం ఉన్నప్పటికీ కూడా నీవు సుఖంగా కూడా నీవు నిద్రపోలేవు. ఆ డబ్బు అనేది ఏముంది, ఆ ఆస్తులు అనేది ఏముంది, అవి నిన్ను నిత్య జీవంలోకి తీసుకుపోలేవు అన్నమాట. నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలంటే అది ఒకే ఒక మార్గము, యేసుక్రీస్తు ప్రభు యందు నీవు నమ్మకం ఉంచినట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను నిత్య జీవంలోకి చేర్చుకుంటాడు అన్నమాట. అనేక మంది చెప్తుంటారు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆ అర్పణలు అర్పించు, ఈ అర్పణలు అర్పించు, ఆ బలులు అర్పించు, ఈ బలులు అర్పించు అని అంటుంటారు. కానీ దేవాది దేవుడు ఏ బలులని కోరే దేవుడు కాదు. దేవాది దేవునికి కావాల్సిన బలి ఒక్కటే ఏంటంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలన్నది దేవాది దేవునికి కావాల్సిన శ్రేష్టమైన బలి అది. హల్లెలూయా. నీవు పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో దేవుని విశ్వాసం ఉంచినట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిత్య జీవనకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అనమాట. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ, మహిమగల తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ క్షణములగనైనా మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి నీవు అనేకులతో మాట్లాడేలాగానైనా వారి జీవితంలో కార్యం జరిపించమని మీ సన్నిధానం వేడుకుంటూ, ప్రతి ఒక్కరి హృదయాలను మార్చి నీవు నడిపించమని మీ సన్నిధానం వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.